ఈ చీకటి లోకానికి మాటలు సరిపోవు, ఆచారాలు కట్టి పెట్టేసేయండి. సేవకులారా, ఆయన రాకడ సమీపముగా ఉంది. ఇక ఎవరినో అనుకరించి ఏదో నా కాలం గడుస్తుంది, కానుకలు వస్తున్నాయి, నేను బాగానే బతుకుతున్నా, కంఫర్ట్ జోన్లో ఉన్నా. వద్దు ఆ బతుకు. ఒక్కరోజు బతికినా సరే రోషము గల దేవుని కొరకు రోషంగా బతకాల. స్టెఫన్ ఒక్కటే మెసేజ్ చేసినాడు, ఒకే ఒక్క మెసేజ్ చరిత్రలో మిగిలిపోయింది. రాళ్లతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన సేవే లేదు, సంఘమే లేదు, ఏం లేదు. ఆయన చస్తూ ఒక కుమారుని కనిపోయినాడు. ఆయన మరణం ఒక కుమారుని ఇచ్చింది సార్వత్రిక సంఘానికి. ఈ పాపం వీరి మీద మోపకన్నాడు. ఆ పశ్చాత్తాప ప్రార్థనలోనే సౌలును కనిపోయినాడు ఆయన. హల్లెలూయా. స్టెఫన్ లేడు, చంపబడ్డాడు. ఒకే మెసేజ్. ఆ మెసేజ్లో కొన ఊపిరితో రక్తము చిందుతుండగా మోకరించి, తండ్రి పాపం వారి మీద మోపకు అని పాప క్షమాపణతో ప్రార్థన చేసినాడు. ఆయన వస్త్రాల దగ్గర ఉన్న సౌలు ఆ కొన ఊపిరి ప్రార్థనలో పుట్టి సార్వత్రిక సంఘాన్ని, భూలోకాన్ని తలక్రిందులు చేసినాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా కాపరి ప్రార్థన ఉంది, కన్నీరుంది. నా తల్లి, నా కన్న తల్లి కన్నీరుంది. ఎవరో ఒకరి కన్నీటి ప్రార్థనలో పుట్టినోన్నే నేను. ఇక్కడ మీరున్నారంటే, పిలువబడ్డారంటే, ఇక్కడ మనం వేదికను అలంకరించి ఉన్నామంటే మన భక్తి కాదు ఇది, మన నీతి కాదు ఇది, మన జ్ఞానం కాదు ఇది, మన పరిశుద్ధత కాదు ఇది. మనం మంచిగా భక్తి చేసి ఉపవాసం ఉండి బైబిల్ చదివినందుకు దేవుడు ఏర్పాటు చేసుకోలే. ఎఫెసీ 1:5-6 ప్రకారము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇర్మియా 1:5 ప్రకారము తల్లి గర్భములో నుండి బయలు వెడలక మునిపే, గర్భము నుండి నువ్వు తీయబడక మునిపే జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. హల్లెలూయా. నీ భక్తి చూసి కాదు, నీ నీతి చూసి కాదు, నీ పరిశుద్ధత చూసి కాదు, మనదంటూ ఏమీ లేదు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివే. వి ఆర్ నథింగ్ వితౌట్ క్రైస్ట్. ఆయన లేకుండా మనకి ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇక్కడ ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావంటే ఎవరి ప్రార్థనో ఉంది. ఈరోజు నువ్వు రక్షించబడి చేతుల బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధికి వస్తున్నావంటే, యేసయ్యా అని పిలవగలుగుతున్నావంటే అది నీ నీతి, నా నీతి, మన భక్తి కాదు. ఎవరో ఒకరి కన్నీటి విత్తనాలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థన ఉంది. ఆ కన్నీటి విత్తనాల్లో పుట్టిన వాళ్ళమే మనం. స్టెఫన్ కొన ఊపిరి కన్నీటి విత్తనాల్లో పుట్టినోడే సౌలు, పౌలు సార్వత్రిక సంఘాన్ని హల్లెలూయా సిద్ధపరిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది పిలుపు. సేవంటే సావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం.